హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్య సార్ నిర్మల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాటో గురించి. నాటో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే, నాటో నూతన సెక్రటరీ జనరల్గా నియమితులైన మార్క్ రుట్టే ఏ దేశస్థుడు? నాటో నూతన సెక్రటరీ జనరల్గా నియమితులైన మార్క్ రుట్టే గారు ఏ దేశస్థుడు? ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాను. నెదర్లాండ్, రుమేనియా, న్యూజిలాండ్, ఫిన్లాండ్. ఈ నాలుగుట్లలో ఒకటి కరెక్ట్ ఆన్సర్గా ఉంటుంది. నేను మొత్తం నాటో గురించి వివరించిన తర్వాత లాస్ట్లో దీని ఆన్సర్ కూడా మీకు ఇస్తాను, మీరు అక్కడ చూడవచ్చు. నాటో, అసలు నాటో అంటే ఏంటి? ఈ నాటో అనే సంస్థ ఎందుకోసం ఏర్పాటు చేయబడింది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో అంటే ఏంది? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది మనకు ప్రాచ్ఛాన్న యుద్ధ సమయంలో తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్టు దేశాలను కలుపుకొని బలపడిన సోవియట్ యూనియన్ను అడ్డుకునేందుకు, సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ అన్నాం మనం ఇంతకుముందు, ఆ సోవియట్ యూనియన్ను మనము అడ్డుకునేందుకు ఉత్తర అమెరికాలో కొన్ని దేశాలు, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి దాన్ని మనము ఏమంటామంటే నాటో అంటాం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీనిని 1949 ఏప్రిల్ 4న స్థాపించారు. దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1949 ఏప్రిల్ 4న స్థాపించారు. సైనిక కూటమి అంటే ఏంటి అంటే, ఈ నాటో కూటమిలో ఉన్నటువంటి దేశాలపైన వేరే ఇందులో లేని దేశము ఏదైనా యుద్ధం ప్రకటించిన, శత్రుత్వానికి దారితీసిన, ఆ దేశానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి దేశాలన్నీ ఒక ఐక్యతగా పోరాటం జరుపుతాయి. అదే దీనే సైనిక కూటమి అని మనం అంటాం. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో ఉంది. ఎక్కడుంది? ప్రధాన కార్యాలయం దీనిది బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో ఉంది. ప్రస్తుతం దీనిలో 32 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతము నాటోలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే దాని ఆన్సర్ ఏంటిది? 32 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయని మనం చెప్పవచ్చు. దీని యొక్క మొట్టమొదటి సమావేశము, అంటే నాటో యొక్క మొట్టమొదటి సమావేశము 1957లో ఫ్రాన్స్లోని పారిస్ నగరంలో జరిగింది. 1957లో ఫ్రాన్స్లోని పారిస్ నగరంలో జరిగింది. అయితే మొన్న రీసెంట్ వరకు మనం చూసాం కదా ఒలింపిక్స్, ఆ ఒలింపిక్స్ అన్నీ కూడా మనకు ఫ్రాన్స్లోని పారిస్ నగరంలోనే జరిగాయి అన్నట్టు. దీని మొదటి సమావేశం కూడా, నాటో మొదటి సమావేశం కూడా అక్కడ జరిగింది. నాటో 32వ సమావేశము 2022 సంవత్సరంలో స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగింది. నాటో 32వ సమావేశము స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగింది 2022లో. అదేవిధంగా నాటో 33వ సమావేశము 2023లో లిథువేనియాలోని విల్నియస్లో జరిగింది. నాటో 33వ సమావేశము 2023లో లిథువేనియాలోని విల్నియస్లో జరిగింది. అదేవిధంగా రీసెంట్గా 34వ సమావేశము 2024లో జూలై 9వ తేదీ నుండి జూలై 11 వరకు కూడా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో దీని 34వ సమావేశం జరిగింది. దీని 35వ సమావేశము 2025లో జూన్లో నెదర్లాండ్లోని ది హేగ్లో జరగనుంది. 35వ సమావేశము వచ్చే సంవత్సరం ఎక్కడ జరగనుంది? 2025లో జూన్లో నెదర్లాండ్లోని ది హేగ్ నగరంలో జరగనుంది. ది హేగ్ అనగానే మనకు ఒకటి వస్తుంది, అంతర్జాతీయ న్యాయస్థానము ఎక్కడ ఉంది అంటే ది హేగ్ పట్టణంలో ఉన్నదని మనము చెప్తాం. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఒక అంగమైనటువంటి అంతర్జాతీయ న్యాయస్థానము ది హేగ్ పట్టణం నెదర్లాండ్లో ఉందని మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ప్రధాన కారణమైనటువంటి సంస్థ ఏది అంటే నాటో సంస్థ. ఫ్రెండ్స్, ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి, అసలు ఈరోజు ఉక్రెయిన్ యుద్ధము రష్యా యుద్ధం అనేది రెండు దేశాల మధ్య వచ్చింది అంటే దానికి కారణం ఏంటిది అంటే మనకు నాటోనే. ఎందుకు అంటే రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ నాటోలో చేరతానే అన్నది కాబట్టే, ఈ రష్యాకు నాటో కూటమి అనేది వ్యతిరేకం కాబట్టి ఈ ఉక్రెయిన్ నాటోలో చేరినట్టయితే
ఇంకా అంటే నాటో అనే దానికి రష్యా వ్యతిరేకం కాబట్టి ఈ ఉక్రెయిన్ అనేది అక్కడ చేరినట్టయితే అది ఇంకా రష్యాకు వ్యతిరేకం అని చెప్పేసి ఈ రష్యా అనేది ఈ ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం చేస్తుంది. ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏదైతే ఉందో ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి మన భారతీయులందరినీ సురక్షితంగా మన దేశానికి తీసుకురావడం కోసము మన భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ ఏంటిదంటే ఆపరేషన్ గంగా. రేపు ఎగ్జామ్లో మనకు ఒక బిట్ రావచ్చు. ఆపరేషన్ గంగా అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధం నుండి భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్. అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయులను మనకు దాదాపు 18,000 మంది భారతీయులను 80కి పైగా విమానాలను తీసుకెళ్ళి అక్కడ నుంచి సురక్షితంగా మన భారతదేశానికి 18,000 మందిని మన భారతీయులను తీసుకురావడం జరిగింది. దీన్ని మనం ఏమంటామంటే ఆపరేషన్ గంగా అంటాం. ఆపరేషన్ గంగా అని అంటాం. నాటోలో 32 దేశాలు ఉన్నాయన్నాం. అయితే 31వ దేశంగా చేరిన దేశం ఏది? నాటోలో 32 దేశాలు ఉన్నాయన్నాం. దాంట్లో 31వ దేశంగా చేరినటువంటి దేశం ఏది అని అడిగితే బిట్టు మనం ఏం చెప్పాలి అంటే ఫిన్లాండ్. 31వ దేశంగా నాటోలో చేరినటువంటి దేశం ఏంది? ఫిన్లాండ్. ఇటీవల నాటోలో 32వ దేశంగా చేరినటువంటి దేశం ఏంటంటే స్వీడన్. ప్రస్తుతం నాటోలో ఎన్ని దేశాలు ఉన్నాయంటున్నాం? 32 దేశాలు. ఆ 31వ దేశం వచ్చేసి ఫిన్లాండ్, 32వ దేశం వచ్చేసి ఏంటంటే స్వీడన్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫస్ట్ మీకు ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఏంటి? నాటో నూతన సెక్రటరీ జనరల్గా నియమితులైన మార్క్ రుట్టే ఏ దేశస్తుడని. దాని కరెక్ట్ ఆన్సర్ ఏదంటే నెదర్లాండ్. ఇప్పుడు నాటోకు ప్రధాన సెక్రటరీ జనరల్గా నియమితులైనటువంటి మార్క్ రుట్టే ఏ దేశస్తుడు అంటే నెదర్లాండ్ దేశస్తుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.